మరి ఇది అయిపోయిన తర్వాత తన వెనకాల ఏమిటి తురీయం చెప్పాలి అంటే అంతకుముందు విశ్వాదులలో ఉండేటువంటి ధర్మాలు చెప్పి దానికంటే ఇది వేరు అని చెప్పాలి. దానికి అవతారికి రాశారు చూడండి, విశ్వాదిషు అవాంతర విశేష నిరూపణ ద్వారేణ తురీయమేవ నిర్ధారయతి కార్యతి అంటే రెండో మాట. ఈ రెండో తర్వాత కార్యకి ఎందుకు వచ్చింది? ఇప్పుడే చెప్పేశాం కదా మనం, అద్వైతము రెండో వస్తువు లేనివాడు, చతుర్థుడు మాయాసంఖ్యాతురీయమైన బ్రహ్మ వస్తువు, సర్వదుఃఖల నివృత్తికి కారణమైన వాడు, సర్వములకు అన్నిటికీ ప్రభువు, సమర్థుడు, వ్యయం లేనటువంటి వాడు, అద్వైతుడు చెప్పేశాం. ఇంక తర్వాత గ్రంథం ఎందుకు అని అంటే, ఇంతకు ముందు మీరు విశ్వడు తైజసుడు మొదలైనటువంటి వాళ్ళు ఏదో అన్నారు కదా, వాళ్ళ యొక్క స్వరూపం చెప్పి వాళ్ళ ద్వారా అలా వాటికంటే విలక్షణమైనటువంటి ఈ తురీయాత్మస్వరూపం ఇలా ఉంది అని నిర్ధారణ చేయడం కోసం ఈయన గొప్పవాడు అని చెప్పాలి. గొప్పవాళ్ళు చెప్పాలంటే దీనికంటే పై వాళ్ళు తర్వాత వాళ్ళు అందరిలోనూ చిన్న చిన్న తేడాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఇదిగో ఇలాంటి వాళ్ళు, ఈయనైతే వాళ్ళకంటే ఈ సమర్థుడు, ఈయన ఇలాంటి వాడు అని చెప్పడానికి ఆ విశ్వ తైజస్సుల యొక్క స్వరూపం కూడా ముందు చూపించి తద్వారా తురీయమైన ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయడానికి తర్వాత గ్రంథం ఆరంభిస్తున్నారు. తురీయమేవ నిర్ధారయతి. ఆ శ్లోకం ఏమిటి? కార్యకారణ బద్ధౌ తౌ ఇష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞ కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యే నసిధ్యతః. ఇది శ్లోకం. కార్యకారణబద్ధములు అంటే కార్యము చేత కారణము చేత కూడా బంధింపబడిన వాళ్ళు విశ్వడు తైజసుడు. ప్రాజ్ఞుడైతే కారణబద్ధుడు. అవి రెండూ కూడా ఈ తురీయమందు ఉండవు. ఇది సామాన్యార్థం. అంటే విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు ముగ్గురున్నారు అక్కడ. దానిలో మొదటి ఇద్దరు అంటే విశ్వడు తైజసుడు ఇద్దరు కార్యము చేత కారణము చేత కూడా బంధింపబడుతున్నారు. మూడవవాడు ప్రాజ్ఞుడైతే కారణము చేత బద్ధుడు. ఈ కార్యబద్ధత్వం కానీ కారణబద్ధత్వం కానీ రెండూ కూడా తుర్యుడికి రాదు, ఉండవు. ఈ నాలుగవ తురీయమైన ఆత్మస్వరూపం కార్యబద్ధుడు కాదు, కారణబద్ధుడు కాదు అనేటువంటి మాట చెప్పారు. ఇక ఈ నిరూపణం ఎక్కడ ఉపయోగిస్తుంది అనే దానికి విచారణ ప్రారంభించి భాష్యకారులు వ్యాఖ్యానం చేయాలి. శ్లోకాలకి అర్థం సామాన్యంగా ఇంతే. విశ్వ తైజసులు ఇద్దరు తౌ విశ్వతైజసౌ కార్యకారణబద్ధౌ ఇష్యతే. కార్యకారణబద్ధులుగా అంగీకరింపబడుతున్నారు. కార్యబద్ధత్వం అంటే ఏమిటి, కారణబద్ధత్వం అంటే ఏమిటి అంటే తర్వాత రాస్తారు వ్యాఖ్యానం. కార్యబద్ధము కారణబద్ధము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, అలాగే ప్రాజ్ఞుడైతే కేవలం కారణబద్ధుడే అవుతాడు తప్ప కార్యబద్ధుడు కాదు. ఇవి ఈ తుర్యుడైనటువంటి ఆత్మవస్తువు అవ్యయమైన అద్వైతమైన ఆత్మస్వరూపం అది కార్యబద్ధము కాదు, కారణబద్ధము కాదు అని తౌ తుర్యే నసిధ్యత. తుర్యౌ తౌ అనేదానికి అర్థం కార్యకారణ బంధౌ అనమాట. కార్యకారణ బంధములు రెండు తుర్యమందు ఉండవు అని అర్థం. ఇప్పుడు భాష్యం చూద్దాం. విశ్వాదీనాం సామాన్య విశేషభావో నిరూప్యతే తుర్య యాథాత్మ్య అవతారణార్థం. విశ్వాదులలో సామాన్య విశేషభావం చెబుతున్నాము. ఎందుకు అంటే నాలుగవ దాని యొక్క యథార్థ స్థితిని నిరూపించడం కోసం. ఏమిటది అని అంటే, సామాన్య విశేషభావంలో సామాన్యమేది విశేషమేది అని అంటే, కార్యకారణ ఉభయబద్ధత్వం సామాన్యం, కారణబద్ధత్వం మాత్రమే విశేషం. ఈ సామాన్యము విశ్వతేజస్సులు రెండిటి యందు ఉంది. కారణబద్ధత్వం అనే విశేష ధర్మం ఒక్కటి ప్రాజ్ఞుడ యందు ఉంది. ఈ మూడు కూడా తుర్యమైన ఆత్మ యందు లేవు. ఇది సామాన్య విశేషభావము అనే దానికి వ్యాఖ్యానం ఆనందగిరిలో స్పష్టంగా రాశారు, చూసుకోండి. విశ్వతైజసయోః ఉభయబద్ధత్వం సామాన్యం, ప్రాజ్ఞస్య కారణమాత్రబద్ధత్వం విశేషః. దీనికి ఏంటంటే అవాంతర విశేషాలు ఉన్నాయి. ప్రకృతంలో ఈ తురీయుడు యందు ఆ రెండూ లేవు అనేటువంటి మాట చెప్పాలి. ఇలాగా దానికోసం రాస్తున్నాడు. ఇప్పుడు కార్యబద్ధత్వం అంటే ఏమిటి, కారణబద్ధత్వం అంటే ఏమిటి అనే దానికి విచారణ చేసి దాన్ని రాసుకొస్తున్నారు ఆయన.
విశ్వాదీనాం సామాన్య విశేషభావ నిరూప్యతే. ఇది సామాన్య విశేషభావమే నిరూపింపబడుతోంది. దీనికి ప్రయోజనం ఏమిటి అంటే తుర్యస్య యాథాత్మ్య అవధారణార్థం. నాలుగవ వస్తువు తుర్యమైన ఆత్మస్వరూపమే యథార్థము అనే దాని యొక్క అవధారణం అనే దానికి నిశ్చయం అని అర్థం. దాని యొక్క నిశ్చయం కోసం ఈ సామాన్య విశేష భావాన్ని నిరూపిస్తున్నాము. ఉదాహరణ, కార్యబద్ధత్వం అంటే ఏమిటి అంటే కార్యం క్రియతే ఇది ఫలభావ. కార్యము అనే మాటకు అర్థం చేయబడుతోంది అనేది కార్యభావం. కార్యత్వం అంటే క్రియత ఇది కార్యం, చేయబడేది అంటే తయారు చేయబడేది ఫలం, అది ఫలభావ, ఫలస్వరూపం, ఫలస్థితి. కారణబద్ధత్వం అంటే ఏంటి కారణం అనే దానికి కరోతి ఇది కారణం అంటే బీజభావ. ఒకటి బీజభావము, ఒకటి ఫలభావము. కార్యబద్ధత్వము అంటే ఫలభావము, ఫలముగా తయారవుట. కారణభావము అంటే బీజముగా ఉండుట. ఈ దానికే ఇంకో మాట రాశారు, తత్వ అగ్రహణ అన్యథా గ్రహణాభ్యాం బీజ ఫలభావాభ్యాం తౌ యథోక్తౌ విశ్వతైజసౌ బద్ధౌ సంగృహీతౌ ఇష్యేతే అని రాశారు. దానిలో ఉన్నది కారణబద్ధత్వము కార్యబద్ధత్వము అనే మాటకి అర్థాలు ఏమిటి అంటే తత్వ అగ్రహణము అన్యథా గ్రహణము. బీజం ఏది తత్వ అగ్రహణం అంటే అజ్ఞానం, తెలియలేదు, తత్వం తెలియలేదు అంతవరకే. ఆ తర్వాత దాన్ని రెండో రకంగా ఇంకో రకంగా అన్యథాగ్రహణం అంటే మరో రకంగా భావించడం, అది ఒకటి. ఈ బీజభావం కారణమాత్రబాధ్యత్వం ప్రాజ్ఞుడి యందు ఉంది. అక్కడ మరో రకంగా ఏమీ తోచట్లేదు, ఆయన తెలియకుండా ఉన్నాడు అంతే అజ్ఞానంతో. తర్వాత అన్యథాగ్రహణం దగ్గరకు వచ్చేసరికి ఆయన జాగ్రత్త అవస్థాభిమాననో స్వప్నావస్థాభిమాననో ఇంకో రకంగా అన్యథాగ్రహణం ఉంది. ఈ ఒకటి తత్వ అగ్రహణము, రెండవది అన్యథాగ్రహణము. వీటికే మరో పేరు బీజభావము లేదా ఫలభావము అని. బీజభావము తత్వ అగ్రహణము బీజభావము, అన్యథాగ్రహణము ఫలభావము. ఈ రెండిటితోటి కూడినవి విశ్వతైజసులు వాళ్ళిద్దరును. అవి రెండు లేనివాడు తురీయమైన ఆత్మ అని చెప్పడంలో ఉద్దేశం అన్నమాట. పంక్తికి అర్థం చూసుకోండి. తత్వ అగ్రహణ అన్యథాగ్రహణాభ్యాం బీజ ఫలభావాభ్యాం యథాసంఖ్యంగా అన్వయం. వాటికి తౌ యథోక్తౌ విశ్వతైజసౌ బద్ధౌ అంటే సంగృహీతౌ ఇష్యేతే, దీనితో కూడిన వాళ్ళుగా అంగీకరింపబడుతున్నాడు. ఈ రెండూ ఉంటాయి విశ్వడికి తైజసుడికి కూడా. అంటే కార్యబద్ధత్వం కారణబద్ధత్వం రెండూ ఉన్నాయి. ప్రాజ్ఞస్తు బీజభావేనైవ బద్ధ అంటే అక్కడ ఏముంది ఏమంటే తత్వ అప్రతిషేధం మాత్రమే ఉంది. అక్కడ అన్యథాగ్రహణం లేదు, అంటే కార్యభావం లేదు, కార్యబద్ధత్వం లేదు, కారణబద్ధత్వం ఉంది. అంటే బీజభావమే ఉంది, ఫలభావం లేదు. అన్ని టెక్నికల్ టర్మ్స్తో మాట్లాడుతున్నారు. ప్రాజ్ఞుడికైతే బీజభావం ఒకటే ఉంటుంది, విశ్వతైజసులకి ఫలభావం కూడా ఉంటుంది. అప్పుడు బీజభావం ఫలభావం రెండు ఉన్నాయి. అంటే తత్వ అగ్రహణము అన్యథాగ్రహణము రెండు ఉన్నాయి. ఆ రెండు గల వాళ్ళు విశ్వతైజసులు. ప్రాజ్ఞుడైతే కేవలం తత్వ అప్రతిబోధ మాత్రమేవకి బీజం ప్రాజ్ఞత్వే నిమిత్తం. వీడు ప్రాజ్ఞుడు అంటే వీడికి తత్వం తెలియలేదు వరకే, ఇంకా అన్యథాగ్రహణం లేదు. సుషుప్త్యభిమాని దేవత కనుక వేరే రకమైన అకాల జ్ఞానాలే ఉండవు. ప్రాజ్ఞుడు అంటే సుషుప్త్యభిమాని కాలంలో ఉన్నాడు కనుక వాడికి ఇంద్రియ వ్యాపారాలు కానీ మనోవ్యాపారాలు కానీ ఏమీ లేకపోవడం వల్ల మరో రకంగా ఆలోచించడం అనేది వాడి దగ్గర ఉండదు. అంటే అన్యథాగ్రహణం లేదు, కేవలం వాస్తవం తెలియలేదు. అజ్ఞానం మాత్రం ఉంది, వాస్తవం తెలియలేదు కనుక తత్వ అగ్రహణం ఉంది. తత్వ అప్రతిబోధ మాత్రమేవకి బీజం ప్రాజ్ఞత్వే నిమిత్తం, అదే బీజభావం అంటే. అలాంటి బీజభావం గలవాడు ప్రాజ్ఞుడు. తతః ద్వౌ తౌ అంటే బీజ ఫలభావౌ తత్వాగ్రహణ అన్యథాగ్రహణే, అదే దానికే రాశారు వ్యాఖ్యానం. ఆ రెండు అని అంటే బీజభావము ఫలభావము అదే రెండు. అవేమిటి అంటే తత్వాగ్రహణము అన్యథాగ్రహణము. అంటే నిజమైన వస్తువు తెలియకపోవడం, దాన్ని ఇప్పుడు మనం ఇదివరకు ఆవరణ శక్తి విక్షేప శక్తి అన్నట్టుకే. ఆవరణ శక్తి వల్ల ఏమవుతుంది, ఉన్న వస్తువు కప్పబడిపోతుంది, తెలియదు. విక్షేప శక్తి చేత ఏదో అన్యథా గ్రహిస్తారు. రజ్జు ఉంటి ఇదివరకు నుంచి మనం అనుకున్నట్టుగా రజ్జువుని చూసి సర్పం అనుకోవచ్చు, ధార అనుకోవచ్చు, గృహఛిద్రం అనుకోవచ్చు, మాల అనుకోవచ్చు. ఇదంతా ఎప్పుడు అది రజ్జువు అని తెలియకపోతే అది తత్వ అగ్రహణం. ఇంకా అన్యథాగ్రహణము అంటే రకరకాలు కల్పనలు.
అది సర్పమో భూఛిద్రమో లేక మాలో ఇంకోటో ఏదైనా అనొచ్చు. అన్యథా ఈ రకమైన బీజభావం ఫలభావం అంటే తత్వాగ్రహణము అన్యథాగ్రహణము ఈ రెండూ కూడా విశ్వతైజస్సులకే ఉంటాయి తప్ప తురీయమైన ఆత్మకి లేవు. మరి ప్రాజ్ఞుడికి బీజభావం మాత్రం ఉంటుంది, ఫలభావం ఉండదు అని కారికంట. బీజ ఫలభావో తౌ అనే దానికి బీజ ఫలభావో, దానికి అర్థం తత్వాగ్రహణ అన్యథాగ్రహణే. ఇవి రెండు తురియే న సిద్ధ్యత న విద్యేతే న సంభవత ఇత్యర్థ. అది ఉండవు, లేవు, ఉండవు, తెలియబడవు, అసలు ఉండవు, సంభవించదు అని కూడా రాసేశారు. వాటి యందు పూర్తి తురీయమైన ఆత్మస్వరూపంలో బీజభావం కానీ ఫలభావం కానీ కుదరదు, ఉండదు. కథం పునఃకారణబద్ధత్వం ప్రాజ్ఞస్య తురీయేవా తత్వాగ్రహణ అన్యథాగ్రహణ లక్షణౌ బంధౌ నసిద్ధ్యత ఇది. అది రాసుకోవాలి. అంటే మొదట్లోనేమో విశ్వడికి తైజసుడికి కారణబంధం కార్యబంధం రెండూ ఉన్నాయి అన్నారు. పోనీ అది లోక వ్యవహారం బాగానే ఉంది. ప్రాజ్ఞుడి దగ్గరికి వచ్చేసరికి కారణబద్ధత్వం ఉంటుంది అన్నారు. తురీయుడి దగ్గరికి వచ్చేసరికి రెండూ లేవు, తత్వాగ్రహణము అన్యథాగ్రహణము అనేటువంటి పేరుతో పిలువబడే బంధములు లేవు అంటున్నారు. ఎలా తెలుస్తుంది? కథం పునః అని ప్రశ్న చేస్తున్నారు. ఈ మాట ఎలా తెలుస్తుంది అనేటువంటి మాట. దానికి తర్వాత వస్తుంది కథం పునః కారణబద్ధత్వం ప్రాజ్ఞస్య తురీయేవా తత్వాగ్రహణ అన్యథాగ్రహణ లక్షణౌ బంధౌ నసిద్ధ్యత ఇది. యస్మాత్ ఆత్మవిలక్షణం అవిద్యాబీజ ప్రసూతం బాహ్యం ద్వైతం ప్రాజ్ఞ నకించన సంవేత్తి యథా విశ్వతైజసౌ తతశ్చాసౌ తత్వాగ్రహణేన తమసా అన్యథాగ్రహణ బీజభూతేన బద్ధో భవతి అని. దానికి తర్వాత కారిక అది చూడండి. ముందు వాటికి రాశాం. కార్యకారణబద్ధౌ తౌ ఇష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞ కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యే న సిద్ధ్యత అని చెప్పి తర్వాత దానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు. నా ఆత్మానం నా పరాంశ్చైవ నా సత్యం నాపి చ అనృతం ప్రాజ్ఞ కించన సంవేత్తి తుర్యం తత్సర్వదృక్ సదా.